హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నేను మీ భాగ్యరాజు. సో ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే, చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు మనకి ఒక డౌట్ అనేది అడగడం అయితే జరుగుతుందండి. ఆ డౌట్ అనేది ఏంటంటే, సెలెక్ట్ అయ్యారు కదా మా పిల్లలు, మా దగ్గర ఏంటంటే నెగిటివ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము ఏవైతే మీ సేవ ఉందో మీ సేవ నుంచి మేము డౌన్లోడ్ చేసుకున్నాం సార్, అవన్నీ అక్కడ నుంచి రప్పించుకుని అప్లై చేసి ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ. సర్టిఫికేట్స్ పట్టుకెళ్తే సరిపోతుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చాలామంది పేరెంట్స్ అంటే ఏ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి సార్, మాకు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటో తెలియట్లేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతాయా లేకపోతే నవోదయ స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలని చెప్పి మరి కొంతమంది అడుగుతున్నారు అనమాట. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే ఆన్సర్ అండి. సర్టిఫికేట్స్ గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి. 2022వ సంవత్సరంలో నవోదయకి సంబంధించిన రిజల్ట్స్లో మన విద్యార్థులు అన్నపూర్ణ అకాడమీ విద్యార్థులు అనే వాళ్ళు రికార్డ్స్ అనేవి బ్రేక్ చేయడం అయితే జరిగింది. కేవలం ఒకే సంవత్సరంలో 35 సీట్లు అనేవి నవోదయకి సంబంధించి సాధించడం అనేది చిన్న విషయం అయితే కాదు. కంప్లీట్గా రికార్డ్స్ అనేవి బ్రేక్ అనేవి అయిపోవడం అయితే జరిగింది. ప్రీవియస్లీ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనకి రావడం జరిగింది. అరౌండ్ 28 స్టూడెంట్స్ అలా మనకి సెలెక్ట్ అయ్యారు. దానికి మించి ఈ ఇయర్ అనేది మనకి 35 మెంబర్స్ అయితే మనకి సెలెక్ట్ అవ్వడం అయితే జరగడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్లయితే ఇంకా అడిషనల్గా సైనిక్ స్కూల్కి 8 మెంబర్స్ అనేవి సెలెక్ట్ అయ్యారు. టోటల్గా మన ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అనేవాళ్ళు 125 మెంబర్స్ స్టూడెంట్స్ అయినట్లయితే అంతకన్నా ఇంకా తక్కువ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అందులో నుంచి మనకి 35 నవోదయ సీట్స్ అలాగే 8 సీట్స్ అనేవి మనకి సైనిక్ స్కూల్కి సంబంధించి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. నిజంగా ఇంత మంచి నెంబర్ అనేది మరి ఏ ఇన్స్టిట్యూట్కి కూడా మనకి రావటం అయితే జరగలేదు. మీరు ఎక్కడైనా మీరు చూసుకున్నట్లయితే ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇంత మంచి రిజల్ట్స్ అనేవి సంపాదించడం అయితే ఇప్పటి వరకు జరగలేదండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 2022లో అన్నపూర్ణ అకాడమీ అనేది రికార్డ్స్ అనేవి కంప్లీట్ చేసింది అనేది చెప్పచ్చు. ఈ విజయం అనేది మా అన్నపూర్ణ అకాడమీ అనేది మాత్రమే కాదు, ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాకు చాలా చాలా సపోర్ట్ చేశారండి. నిజంగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా మంచి రిజల్ట్స్ అనేవి మాకు ఇచ్చారు. మీ యొక్క హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, మీ యొక్క హార్డ్ వర్క్, మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్, ఓకేనా, ఇవి మీకు కంప్లీట్గా మీ ఇచ్చిన గైడెన్స్ అనేది మీరు కంప్లీట్గా తీసుకోవటం, మీరు వీలైనంతగా మాకు సపోర్ట్ చేయడం, మీరు చేసిన హార్డ్ వర్క్, మీరు చేసినంత మీదే అనమాట. మీరు చేసిన ఈ యొక్క వర్క్ ఏదైతే ఉందో దానివల్లే వీళ్ళందరి పిల్లలు కూడా ఈరోజు నవోదయకి ఇంత మంచి రికార్డ్స్ అనేవి మాకు అందించడం అయితే జరిగింది. కంప్లీట్గా ఈ విజయం అనేది మా ప్రియమైన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వాళ్ళకే చెందుతుందండి. కంప్లీట్గా ఈ విజయం అంతా కూడా వాళ్ళకే చెందుతుంది. ఇంత మంచి గ్రేట్ సక్సెస్ అనేది మాకు ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఆల్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్లీ డౌట్ అనేది ఏదైతే ఉందో ఆ డౌట్కి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అనేవి ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్ క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ప్రీవియస్లీ మీ దగ్గర మీ సేవలో తీసుకున్న ఏదైతే నెగిటివ్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి ఈ 3 సర్టిఫికేట్స్ మీకు ప్రజెంట్ వర్క్ చేయవు. మీకు పనికిరావు, ఓకేనా. ఉంచుకోండి, ఓకేనా. పట్టుకొని వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళండి, కాకపోతే అవి మీకు వర్క్ చేయవన్నమాట, ఓకేనా. ఇప్పుడు మీకు ఏం చేయాలంటే మీరు ఏదైతే నవోదయకి సెలెక్ట్ అయ్యారో నవోదయ అఫీషియల్ వెబ్సైట్లోనే 8 సర్టిఫికేట్స్ అనేవి మీకు అక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఆ 8 సర్టిఫికేట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులోనే మీకు మీ నెగిటివ్ సర్టిఫికేట్ అనేది అందులోనే ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన హెల్త్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ సర్టిఫికేట్స్ అందులోనే ఉంటాయన్నమాట, ఓకేనా. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అవన్నీ కూడా ఫిల్ చేసి మీరు ఆ నవోదయ స్కూల్కి అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి వాటిని ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నవోదయ విద్యా సమితి అని చెప్పి గూగుల్లో మీరు సెర్చ్ చేసినా సరే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లేకపోతే www.navodaya.gov
gov.in అనేది మీరు టైప్ చేసి సెట్ చేసినట్లయితే సో టాప్లోనే మీకు నవోదయకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ మీకు 1 by 1 ప్రాసెస్ అనేది ఏం చేయాలి ఏంటి అనేది సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఎవరైతే నవోదయకి ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయిన 6th క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళు చాలా మంది ఏంటంటే సార్ సర్టిఫికేట్స్ ఏంటి సార్, మనకి ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, స్కూల్స్కి వెళ్ళి తీసుకోవాలా లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయా, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. సో మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ నవోదయ విద్యా సమితి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే అడ్మిషన్స్ ఇన్ JNY ఉంది కదా, ఒకసారి ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇందులో మన అడ్మిషన్స్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా, అడ్మిషన్ నోటిఫికేషన్స్ అనేది ఉంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలి. ఓకేనా? సో దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ వన్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో క్లాస్ 6 అడ్మిషన్ ఫార్మేట్స్ 2022-23 అనేది ఉంది కదా, సో ఇదన్నమాట. ఇక్కడ మీకు సో కంప్లీట్ గా ఏ నోట్ అంటే మన సెలెక్ట్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి ఎండింగ్ లో చూసుకున్నట్లయితే డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ PDF ఫార్మేట్ అనేది సో కనిపిస్తుంది. సో గాయ్స్ జాగ్రత్తగా చూస్తున్నారు కదమ్మా, సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఓకే ఆ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఏదైతే ఆ ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్ అనేది సో సర్టిఫికేట్స్ అనేవి కూడా మనకి మొత్తం అన్ని కూడా డౌన్లోడ్ అయితే అయిపోతాయి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? సో డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి ఒకసారి మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకి కొన్ని సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. జాగ్రత్తగా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే టోటల్ 8 సర్టిఫికేట్స్ 8 పేజెస్ అనేవి ఉంది. సో 1 by 1 ఒక్కొక్కటి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో జాగ్రత్తగా సో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్. ఓకేనా? సో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయడానికి సో ఫస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం, క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ రాసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ ప్లేస్ లో మనం క్యాండిడేట్ నేమ్ అనేది రాస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ వేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ స్టూడెంట్ యొక్క ఫోటో అనేది మనం ఎక్కడైతే అంటించాలన్నమాట. ఓకేనా? ఈ ప్లేస్ లో మనం ఫోటో అనేది అంటించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సెక్స్, అబ్బాయి అయితే మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. సో మీరు ఏదైతే దాన్ని సో కింద క్లిక్ చేయండి, టిక్ మార్క్ పెట్టినట్లయితే సో కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేటగిరీ, సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఆ కేటగిరీ వాళ్ళు అయితే ఒకసారి జాగ్రత్తగా మనం రాసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి జనరల్ అభ్యర్థి, సో ఓసీ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఓసీ, ఎవరైతే జనరల్ క్యాండిడేట్ అయితే దీన్ని అక్కడ క్లిక్ చేస్తారు. ఓబీసీ అయితే ఓబీసీ కింద మనకి టిక్ మార్క్ పెట్టుకుంటారు, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో కింద బాక్స్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో సెకండ్ వన్ మనం చూసినట్లయితే క్యాస్ట్, సో ఇందులో మీరు ఏ క్యాస్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఉంది, ఓబీసీలో బీసీబీ అన్నట్లయితే ఇక్కడ చూస్ చేసుకున్నట్లయితే సో బీసీబీలో మనకి సో కుల వృత్తులైనా వస్తాయి. ఓకేనా? సో మీరు ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు, అందులో మనకి చాలా క్యాస్ట్లనే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విశ్వ బ్రాహ్మణ్స్, సో కార్పెంటర్ వర్కర్స్ అనుకోండి, ఇక్కడ విశ్వ బ్రాహ్మణ్స్ అని క్లిక్ చేసి బ్రాకెట్ లో బీసీబీ అనేది రాసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? డేట్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ మీరు వేస్తారనమాట. ఓకేనా? అదే మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి వర్డ్స్ లో కూడా రాయవలసి అనేది ఉంటుంది. అయితే మీరు ఏ ఇయర్ లో పుట్టారు, ఏ డేట్ లో పుట్టారు, ఇక్కడ ఏదైతే రాశారో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మనకి సో డేట్, మంత్, ఇయర్ అనేది వర్డ్స్ లో రాయాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫాదర్ యొక్క ఇన్ఫర్మేషన్, సో ఫాదర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తారు, అలాగే మదర్ యొక్క నేమ్ అనేది మీరు ఫిల్ చేస్తారు. మళ్ళీ ఇందులో మీకు చాలా మంది డౌట్స్ వస్తారు మళ్ళీ, సో ఒకవేళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎక్స్పైర్ అయిపోతే అప్పుడు ఏంటి సార్ అని చెప్పి, సో ఆయన మెన్షన్ చేయండి. సో పక్కన లేట్ అని మీరు మెన్షన్ చేయండి, లేట్ అంటే ఎక్స్పైర్ అయిపోయారు అని చెప్పేసి. సో అటువంటి డౌట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో ఓకే. ఇఫ్ ఇన్ కేస్
ఆ పిల్లలకి ఫాదర్ గాని మదర్ గాని ఇద్దరు లేకపోయినట్లయితే సో ఆర్ఫనేజ్ అనుకున్నట్లయితే అప్పుడు ఏంటంటే సో తనకి గార్డియన్ అనేవారు ఎవరో ఒకరు ఉంటారనమాట. ఓకేనా, తనకి రిలేషన్షిప్స్ లో ఉండే సో తన ఫ్యామిలీలో ఉండే గార్డియన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా సో అతను ఎవరు అండర్ లో ఉంటున్నారో అతని యొక్క నేమ్ అనేది మనకి ఇక్కడ రాయవలసి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్కూల్స్. సో వాళ్ళు 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాస్ సో ఎక్కడెక్కడ చదువుకున్నారు, సో మంత్ ఆఫ్ జాయినింగ్, సో ఇయర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ ఇయర్ లో వాళ్ళు పాస్ అవుట్ అయ్యారు అది మీరు మెన్షన్ చేస్తారు. సో 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఇలా క్లాస్ వైజ్ ప్రతి ఒక్కటి కూడా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో నేమ్ ఇక్కడ ఏ స్కూల్ ఏదైతే ఆ స్కూల్ యొక్క నేమ్ అనేది సో రికగ్నైజ్డ్ స్కూల్ అయితే ఎస్ అని లేకపోతే నో అని. సో అందరూ కూడా రికగ్నైజ్డ్ స్కూల్స్ నుంచి చదువుతారు కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అది మనకి సో విలేజ్ లో ఉందా టౌన్ లో ఉందా అనేది ఇక్కడ మనకి సో మెన్షన్ చేయాలి. విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్ అనమాట. సో మీకు ఈ నేమ్ ఆఫ్ ద బ్లాక్ సో మీ యొక్క విలేజ్ అనేది ఏ బ్లాక్ లో ఉంది ఏంటి అనేది సో ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి అయితే ఉంటుంది. సో చాలా మందికి మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ మాకు బ్లాక్ అనేది తెలియదు సార్ అని చెప్పి. సో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీకు బ్లాక్ అనేది సో మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ తో కూడా ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా సర్టిఫికేట్ అనేది. సో అందులో కూడా మీరు బ్లాక్స్ రాస్తారు కాబట్టి ఒకసారి అది తీయండి, అందులో మీకు బ్లాక్ నెంబర్ అనేది ఉంటుంది. సో బ్లాక్ నెంబర్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయండి అనమాట యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, సో నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అదే డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ రాసుకుంటారు అనమాట. సో మీ స్కూల్ అనేది అర్బన్ లో ఉందా రూరల్ లో ఉందా సో కింద మెన్షన్ చేయాలి. ఓకేనా, సో ప్రతి ఒక్కటి 3rd క్లాస్ అనేవి ఈ లైన్ లోని, సో 4th క్లాస్ అన్ని కూడా ఈ లైన్ లోని, సో 5th క్లాస్ అనేవి ఈ లైన్ లోని రాసుకుంటారు. ఓకే, ఇది మీకు అనమాట యాజ్ ఇట్ ఈస్ మీరు ఫిక్స్ మీరు చేసుకోవాలి. సో నెక్స్ట్ సర్టిఫికేట్. ఓకేనా, సో పేరెంట్ అయితే పేరెంట్ లేదా గార్డియన్ అయితే గార్డియన్ ఎవరైతే వాళ్ళు కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇదేంటంటే మనకు పిల్లవాడిని అనేది సో అన్ని సర్టిఫికేట్స్ అనేవి సో ఒరిజినల్ మనం పెడుతున్నాము. సో ఒరిజినల్ తో మనం అక్కడ సబ్మిట్ చేస్తున్నాం పిల్లవాడిని అని చెప్పేసి మనం ఈ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో కింద మనకి ఏంటంటే ఆ గార్డియన్ కానీ లేకపోతే పేరెంట్ కానీ వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ మీరు పెట్టేసి సో కింద మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి స్కూల్ యొక్క సీల్ అనేది ఇక్కడ వేయాలి. బికాజ్ ఎందుకంటే ఇదంతా కూడా స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కాబట్టి స్కూల్ హెడ్ మాస్టర్ అనేది కన్ఫర్మేషన్ చేయాలి కాబట్టి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంతకం అనేది ఇక్కడ పెట్టించేసి సో ఇక్కడ ఏదైతే కరెక్షన్స్ అన్ని కూడా చేయించుకొని సో ఇక్కడ ఆ స్కూల్ యొక్క సీల్ అనేది మీరు వేయించాలి. ఓకేనా, వేయించేసి సో మీరు ఆ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ అవుద్ది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సర్టిఫికేటెడ్ బై ద హెడ్ ఆఫ్ ద స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే మీరు సో సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది కదా, అంటే మీ స్కూల్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ కి సంబంధించిన వాళ్ళు, సో ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్, సో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది సో మీరు ఇక్కడ పెట్టించాలి. సో డేట్ వేయించాలి. ఒకసారి మీరు వాళ్ళ అండర్ లోనే ఇక్కడ డాట్స్ అయితే ఉన్నాయో డాట్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ 2 సర్టిఫికేట్స్ అయితే మనకి కంప్లీట్ అయ్యి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అండర్టేకెన్ బై ద పేరెంట్ అండ్ గార్డియన్, అంటే ఎవరైతే పేరెంట్ ఉంటారో పేరెంట్ అండ్ గార్డియర్ ఎవరు ఉంటారో వాళ్ళిద్దరూ కూడా సో నవోదయ స్కూల్ కి మనం సబ్మిట్ చేసేటప్పుడు పిల్లవాడిని సో మీరేంటంటే ఈ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా, సో ఫిల్ చేసి సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క సిగ్నేచర్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ అనే 1 by 1 ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ కూడా మీరు ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సిగ్నేచర్ పెట్టవలసి ఉంటుంది. సో 3rd సర్టిఫికేట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, సో అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషన్, సో దీనికి సంబంధించిన సిగ్నేచర్స్ కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడ పెట్టవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది కూడా మీరు ఫిల్ చేసి కంప్లీట్ గా ఇవ్వాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెడికల్ ఫిట్నెస్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మెడికల్ ఫిట్నెస్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు బయటకు వచ్చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో మెడికల్ ఫిట్నెస్ లో మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఏదైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్ ఉంటారో వాళ్ళ అండర్లోనే ఇవన్నీ చేయించవలసి ఉంటుంది. సో ఆ విద్యార్థి యొక్క హైట్ అనేది, వెయిట్ అండ్ అబ్డామినల్, అంటే మీ యొక్క కడుపులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఉన్నాయా లేవని చెప్పేసి తనే ఫిల్ చేస్తాడు. చెస్ట్ కి సంబంధించినవి కూడా వాళ్ళు ఫిల్ చేస్తారు. సో విజన్ అనేది మీ యొక్క కంటి చూపు అనేది లెఫ్ట్ ఐ అనేది ఎంత ఉంది, రైట్ ఐ అనేది కుడి కన్ను ఎడమ కన్ను చెక్ చేస్తారు. సో ఇయర్స్ అనేది చెక్ చేస్తారంటే మీ యొక్క చెవులన్నీ కూడా కంప్లీట్ గా వర్క్ చేస్తున్నాయా లేదా అని. సో థ్రోట్
అలాగే ఇవన్నీ కూడా మీకు చెక్ చేసి మీకు ఏంటంటే సో ఫైనల్లీ సివిల్ సర్జన్ ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్ ఉంటారో గవర్నమెంట్ డాక్టర్ మాత్రమే మనకి ఇక్కడ సో సిగ్నేచర్ పెట్టేసి అది ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మెడికల్ కి సంబంధించి ఇంకొక సర్టిఫికేట్ కూడా మనకు ఉంటుంది. ఓకేనా. సో పిల్లవాడికి సో ప్రీవియస్లీ ఏవైనా ఇంజ్యూరీస్ కానీ లేకపోతే ఎటువంటి డిసీజెస్ కానీ ఉన్నట్లయితే సో వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది సో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇందులో ఏవి కూడా పిల్లవాడికి అనేది ఉండకూడదు. ఓకే. హెడ్ ఇంజ్యూరీస్ కానీ లేకపోతే ఈ ఏవైతే ఇక్కడ మనకి మెన్షన్ పడ్డాయో ఈ డిసీజెస్ అనేవి ఏ ఉండకూడదు అనమాట. ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. సో కాస్త బాగోదు. సో అందుకని మీకు ఇవి అన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా అక్కడ తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళే మీకు చెక్ చేస్తారు. చెక్ చేసి మీకు సో వాళ్ళకి సంబంధించి సో సిగ్నేచర్స్ అన్ని పెట్టించేసి మీకు పంపిస్తారనమాట. ఓకేనా. డిజబిలిటీ సర్టిఫికేట్ ఇదేంటంటే ఫిజికల్ గా ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో సో హ్యాండిక్యాప్డ్ క్వార్టర్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తారు కాబట్టి సో మీ దగ్గర ఉన్న డిజబిలిటీ సర్టిఫికేట్ చాలా మంది స్టూడెంట్స్ దగ్గర సో డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చుంటది అనమాట. కానీ అది కాకుండా సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ఫిల్ చేసి ఉండవలసి ఉంటుంది. సో ఆ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది మీరు అక్కడ ఏదైతే ఉందో అది మీరు ఫిల్ చేయాలి. సో మీ దగ్గర గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైతే డిజబిలిటీ సర్టిఫికేట్ ఉందో అది మీరు ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. సో పట్టుకొని వెళ్ళినట్లయితే సో ఆ కేటగిరీలో మీరు సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రూరల్ ఏరియా సర్టిఫికేట్. ఓకేనా. సో ఇదేంటంటే మనకి రెవెన్యూ సర్టిఫికేట్ అనమాట. అంటే మీ రూరల్ ఏరియా మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు ఏంటనే సంబంధించి సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే మీకు ఎంఆర్ఓ ఆఫీసర్లు ఉంటారో ఆ ఎంఆర్ఓ గారు మీకు ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ ఎంఆర్ఓ కానీ సో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు గ్రీన్ సైన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే మొత్తం కన్ఫర్మేషన్ చేసి వాళ్ళైతే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడ కూడా మీకు ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో విత్ సీల్ తో పాటు మీరు ఇక్కడ సో సిగ్నేచర్ అనేది పెట్టవలసి ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే రూరల్ ఏరియా సర్టిఫికేట్ లో సో మీ ఏరియాలో విఆర్ఓ గారు ఉంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీరు కాంటాక్ట్ అయినట్లయితే సో ఆయన యొక్క సిగ్నేచర్ అండ్ సీల్ కానీ లేకపోతే దానికి సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్ సో ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరైతే ఉన్నారో ఆ తహసీల్దార్ ఎంఆర్ఓ గారితో సంతకం కానీ పెట్టించడం కానీ జరుగుతుంది అనమాట. సో అట్ దట్ సేమ్ టైం ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారి సంతకం మాత్రం ఉండాలి. ఓకేనా. సో అది మీరు చూసుకోవాలి. ఫిజికల్ గా మీరు పెట్టించుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ గా ఫిల్ చేసేసి సో ఫర్దర్ గా మీరు నవోదయ స్కూల్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మీ నవోదయ స్కూల్స్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. వీటితో పాటు అడిషనల్ గా మీకు సంబంధించిన ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో ఇన్కమ్ సర్టిఫికేట్ అట్ దట్ సేమ్ టైం స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అట్ దట్ సేమ్ టైం ఆధార్ సర్టిఫికేట్ ఇవి మీరు ఏవైతే బేసిక్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో ఆ బేసిక్ సర్టిఫికేట్స్ అనేవి అక్కడికి పట్టుకెళ్ళినట్లయితే సో మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. లేకపోయినట్లయితే సో మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు వెనక్కి పంపించడం జరుగుతుంది. సో మళ్ళీ మీరు అటు ఇటు తిరగకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని సో ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకొని సో కంప్లీట్ చేసుకొని మీరు నవోదయ స్కూల్కి వెళ్ళినట్లయితే మీకు అన్నిసార్లు తిరిగే అవకాశం ఉండదు. మీకు అర్థం కాకపోయినట్లయితే మరొకసారి చూడండి అమ్మా. సో క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు మీ యొక్క సిగ్నేచర్ అలాగే పిల్లవాడు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ సిగ్నేచర్ వాళ్ళ యొక్క కన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి పిల్లవాడికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని వాళ్ళు కూడా సర్టిఫైడ్ చేయాలి. అట్ దట్ సేమ్ టైం మీరు నెగిటివ్ ప్లేస్ కి సంబంధించి వాళ్ళు కూడా ఏంటంటే సో కన్ఫర్మ్ చేయాలన్నమాట. అన్ని కూడా ఏంటంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లోనే మీరు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని అట్ ద సేమ్ టైం మీ బేసిక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకొని వెళ్ళినట్లయితే మీ యొక్క ఏదైతే ఈ ప్రాసెస్ అనేది ఉందో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో గాయస్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి అమ్మా. వీటన్నిటితో పాటు మీరు స్టార్టింగ్ లో ఫిల్ చేసిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ వస్తుంది కదా అది కూడా పట్టుకెళ్ళండి. మీ అడ్మిట్ కార్డు కూడా పట్టుకొని వెళ్ళండి. సో దేనికైనా యూజ్ అవుతాయి కాబట్టి సో మళ్ళీ వాటి గురించి వెనక్కి రాకుండా ఉంటారు కాబట్టి అవి పట్టుకొని వెళ్ళండి. సో కన్ఫర్మ్ చేసుకుని మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడు జాయిన్ అవ్వమంటారో అప్పుడు మీకు ఫోన్ కాల్ అయితే చేస్తారు. లేకపోతే మెసేజ్ కూడా మీకు వస్తుంది ఏ డేట్ ని మీరు జాయిన్ అవ్వాలని చెప్పేసి. సో ఆ డేట్ ని మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా గైస్. సో సర్టిఫికేట్స్ గురించి కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటాను.
ఈ ప్రాసెస్ అనేది మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సర్టిఫికేట్స్ అన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసి సో కొలెక్ట్ చేసుకొని సో ఈ సర్టిఫికేట్స్తో పాటు మీ దగ్గర ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, సో ప్రీవియస్లీ మీరు చెప్పుకున్నారు కదా సో మీ సేవ నుంచి తీసుకున్న సర్టిఫికేట్స్ అవి కూడా పట్టుకొని వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కావాలంటే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే మీరు పట్టుకొని వచ్చేస్తారనమాట. అట్ దట్ సేమ్ టైం పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అట్ దట్ సేమ్ టైం ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా మీరు పట్టుకొని వెళ్ళండి. సో వీటితో పాటు మీరు అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫామ్ అనేది వస్తుంది కదా, ఆ ఫామ్ కూడా పట్టుకోండి. ఓకేనా? సో వాటితో పాటు ఇంకోటి ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్ కూడా పట్టుకొని వెళ్ళండి. సో ఎందుకంటే మీరు కంప్లీట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత సో మీ యొక్క రోల్ నెంబర్స్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్స్ కానీ మర్చిపోవడం అంటే ఏమైనా చేస్తారంటే సో వెంటనే వాటిని తీసుకొని సో వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్స్ కానీ మీ రోల్ నెంబర్స్ కానీ లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి తీసుకొని సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఏమేం చెప్పాను అవన్నీ కూడా మీరు పట్టుకొని అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మీరు 8 సర్టిఫికేట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పెట్టుకుంటారు కదా, అవి వాటితో పాటు మీరు మీ సేవ నుంచి ఏవైతే సర్టిఫికేట్స్ ఇంతకుముందు చెప్పారో ఆ సర్టిఫికేట్స్ అండ్ నెక్స్ట్ పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పిల్లవాడి యొక్క ఆధార్ సర్టిఫికేట్, ఏదైతే ఆధార్ ఉంటుందో ఆధార్ కార్డ్ అనేది మీరు పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. సో వాటితో పాటు పిల్లవాడి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అదే నవోదయకి అప్లై చేసేటప్పుడు ఒక ఫామ్ అనేది మీకు వస్తుంది కదా ప్రింట్అవుట్, అది పట్టుకొని వెళ్ళండి. సో మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా పట్టుకోవాలండి. ఈ 2 కార్డ్స్ అనేవి ఎందుకంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీ యొక్క రోల్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకోవడానికి సో మీరు మర్చిపోతే మళ్ళీ వాటి గురించి ఫోన్ కాల్స్ చేసుకుని ఇబ్బంది పడేదానికన్నా ముందుగా మీరు పట్టుకునేటట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకేనా? సో సర్టిఫికేట్స్ అన్నీ మీరు పట్టుకునేటట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయో సో అప్పుడు మీకు వాళ్ళు ఫోన్ కాల్ చేయడం కానీ లేకపోతే మెసేజెస్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తారు. సో మీరు వెళ్ళి అప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా గైస్? మీ డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మాకు కాంటాక్ట్ చేసినట్లయితే అంటే కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కదా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే సో ఖచ్చితంగా వాటికి సంబంధించి క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా గైస్? సో నెక్స్ట్ చాలామంది చూసుకున్నట్లయితే నవోదయకి సంబంధించి సెకండ్ లిస్ట్ ఉంటుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో 99% మీరు సెకండ్ లిస్ట్ అనే థాట్ అనేది మైండ్లో నుంచి బయటకు తీసేసేయండి. ఈ సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే పిల్లలు నవోదయ స్కూల్లో జాయిన్ అవ్వరో అంటే రాసిన తర్వాత జాయిన్ అవ్వరో అటువంటి సందర్భంలో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా నెక్స్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే వాళ్ళు పిలవటం అయితే జరుగుతుంది. అదే సెకండ్ లిస్ట్ అనమాట. ఓకేనా? సో అది అఫీషియల్గా ఇవ్వచ్చు, అన్అఫీషియల్గా అయినా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అన్అఫీషియల్ అంటే దట్ మీన్స్ ఎవరైతే సో నిజంగా సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళే తీసుకుంటారు, అంతేగాని బయట నుంచి వచ్చే పిల్లలు తీసుకోవడం అయితే జరగదు. ఓకేనా? సో ఆ పిల్లలు అయితే తీసుకుంటారు. సో ఆ విధంగా మనకి అది కంప్లీట్ అవుతుంది అడ్మిషన్ ప్రాసెస్ అనేది. సో ప్రత్యేకించి మళ్ళీ ఇంకొక రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరగదు. ఓకేనా? సో దీన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చాలామంది ఇదే డౌట్ అనేది అడుగుతున్నారు. సో దయచేసి సో సెకండ్ లిస్ట్ అనేది మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ ఇంకొకసారి మనకి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారనే ఆశనైతే సో దయచేసి విడిచిపెట్టడం చాలా మంచిది. ఓకేనా?